నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాతో దౌత్య సంబంధాలను సమర్థంగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. అమెరికా నిబంధనల కారణంగా విద్యార్థులు, యువత విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. మహాత్ములు, సీఈఓలు విదేశాల్లో పనిచేస్తున్న తెలివితేటలను దేశాభివృద్ధికి ఉపయోగించాలన్నారు. విదేశాల్లోని తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారన్న విశేషాన్ని కూడా తెలిపారు. వేములవాడ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు షురు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని, ఈ 9 రోజుల్లో 9 రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన ఛాంబర్లో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డిఎస్సి విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకపోగా మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకుందని తెలిపారు. దీనివల్ల ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారమయ్యాయని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. పని గంటలను 8 నుంచి 12కు పెంచే బిల్లుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికుల భద్రతకు స్పష్టత లేకపోవడం, జీఎస్టీ అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం, చేనేత కార్మికుల ముడి సరుకులపై జీఎస్టీ తొలగించకపోవడం వంటి విషయాలను బొత్స ఘోరంగా మండిపడ్డారు. నిరసనగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ కూడా చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని స్పష్టీకరించారు. 2047లో స్వాతంత్ర శతాబ్ది వేడుకల తర్వాతే మోదీ రాజకీయాల నుంచి విరమిస్తారని రాజ్నాథ్ తెలిపారు. మోదీ ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ సమస్యల విషయంలో కూడా ప్రపంచ నాయకులు మోదీ సలహా తీసుకుంటారని రాజ్నాథ్ పేర్కొన్నారు. అక్టోబర్లో తొలివారంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలివారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు బీజేపీ మద్దతిస్తుంది. ఇప్పటికే నిధుల కేటాయింపులను కేంద్రం బీహార్కు పెద్దపీట వేస్తోంది. అటు ఐఎన్సీ నేత రాహుల్ గాంధీ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అమెరికా నిర్ణయాలు భారత్ను ప్రత్యేకంగా లక్ష్యంగా పెడుతున్నాయి. కొంతమంది దీనిని సంక్షోభంగా చూస్తున్నా నిపుణులు దీన్ని పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. భారతీయుల ప్రతిభా వలస అమెరికాకు వెళ్లిన మేధావులు దేశానికి మేలు కాకుండా మేధో వలసతో భారత్ కు పెద్ద శాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త తరం, యువతరం తక్కువ పెట్టుబడితోనైనా ఇక్కడే గూగుల్, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీలను సృష్టించడానికి అవకాశాలున్నాయి. ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి, కానీ వాటిని అధిగమించి విజయం సాధించినప్పుడు అసలు కిక్ వస్తుంది. అమెరికాకు ఎదురైన సవాళ్లను అధిగమించి భారత్ విజయాలు సాధిస్తే ప్రపంచం తిరిగి భారతీయ ప్రతిభకు రద్దీ అవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆర్ఆర్ఆర్ బాధితులను కలిసి కేటీఆర్ సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బాధితులు ఐక్యంగా ఉండాలని, సమస్యలు ఢిల్లీ వరకు వెళ్తాయని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ భూమి సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని, అలైన్మెంట్ సరిగా ఉండాలి అని, రైతులు పోరాటం ద్వారా తమ హక్కులు పొందవచ్చని కూడా చెప్పారు. సింగర్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ కన్సర్ట్ లో లైవ్ లో పాట పాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే కత్తితో పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఎల్బీ స్టేడియంలో రచ్చరచ్చ. హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తితో వీర లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. పవన్ అన్న అంటూ కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.